హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈరోజు మనము పేపర్ 1 టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి తెలుగు మీడియం పేపర్ అండ్ ఇంగ్లీష్ మీడియం పేపర్ 27th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం ఇవ్వాలి అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. సో మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. సో 20 వరకు క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏంటి ఇది చూద్దాము. మనకు క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలి ఏంటిది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 91 అంటే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ అంటే మన పేపర్లో 91 క్వశ్చన్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ పూర్ణ సంఖ్యలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి. 2025 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ బి, ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగాఫలం ఒక రుణపూర్ణ సంఖ్య వస్తుంది. సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంది ఎంచుకోవడము? ఆప్షన్ ఏ వ్యాఖ్య ఏ సరైనది మరియు వ్యాఖ్య బి సరికానిది. ఏమన్నారు? స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అనేది, స్టేట్మెంట్ బి రాంగ్ అట. ఏంటిది రాంగ్ ఇక్కడ? సో 2025 పూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య అవుతుంది మరియు ఇది అనేది రాంగ్ అవుతుంది. ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగఫలం ఒక రుణపూర్ణ సంఖ్య వస్తుంది అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన వచ్చేసి చూడండి. ఇది కింది వాటిలో సంపూర్ణ కోణాల జతను ఎంచుకోండి. 90 degrees, 90 degrees, 90 degrees, 124 degrees, 66 degrees మరియు 54 degrees, 36 degrees, 92 degrees, 88 degrees. ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ ఏబిసిడిలలో ఏది కరెక్టు? ఆప్షన్ ఏ అండ్ డి మాత్రమే అన్నారు. ఆప్షన్ ఏ అండ్ డి ఏంటిది? ఆప్షన్ ఏ 90 degrees, 90 degrees, 90 degrees మరియు 92 degrees, 88 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. (45/2) మీటర్ల పొడవు బట్టను 5/4 మీటర్ల చొప్పున ముక్కలుగా కత్తిరిస్తే అప్పుడు మనకు లభించే ముక్కల సంఖ్య ఎంత? 18, 18 అవుతుంది. 18 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. తరగతిలో ఒక విద్యార్థి పొందిన అల్ప మార్కులు అత్యధిక మార్కులలో 3వ వంతు చేసి 4 కలిపితే వస్తుంది. ఆ విద్యార్థి పొందిన అల్ప మార్కుల 35 అయితే అత్యధిక మార్కులు చెందిన విద్యార్థి మార్కులు ఎంత? 93. కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఎక్స్ మరియు వైలు ఒక దానికొకటి విలోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువలు x1 x2లకు అనుగుణంగా వచ్చిన y విలువ వరుసగా y1 మరియు y2 అయినా క్రింది వాటిలో నుండి సరైన సంబంధాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైనది ఏంది? x1/y2 = x2/y1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్వశ్చన్ నెంబర్ 96 ఏంటిది క్వశ్చను? శరణ్ కొన్ని పుస్తకాలను 1250లకు కొని వాటిని 1500లకు అమ్మాడు. వరుణ్ కొన్ని పుస్తకాలను 1000లకు కొని
వాటిని 1250లకు అమ్మాడు. అయినా క్రింది వాటిలో నుండి సరైన సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. శరణ్ కంటే వరుణ్కు 50% 5% ఎక్కువ లాభం వస్తుంది. ఏ విధంగా చూడండి, క్యాలిక్యులేషన్ చేయండి. సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయడం అస్సలకి మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడకండి ప్లీజ్. అంటే చూసినా పర్వాలేదు, కానీ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ ఇంకా తయారు చేస్తూ ఉంటానండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. దత్తాంశం 49, 38, 38, 20, 28, 17, 14, 11, 21, 53 యొక్క మధ్యగతం ఎక్స్. దత్తాంశంలో 11ను 31తో 17ను 27తో మారిస్తే ఏర్పడే దత్తాంశ మధ్యగతం ఎక్స్ వై అయితే వై మైనస్ ఎక్స్ ఏమవుతుంది అంటున్నాను. ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 ఏంటిది? త్రిభుజాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి. ఏ. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క 2 భుజాలు దాని 2 ఎత్తులు అవుతాయి. త్రిభుజం యొక్క ఎత్తుల మిలిత బిందువునే గురుత్వ కేంద్రము అంటారు. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంది? వ్యాఖ్య ఏ సరైనది మరియు బి సరికానిది. ఏమన్నారు ఇక్కడ? వ్యాఖ్య ఏ మాత్రమే సరైనది, బి కాదు, కరెక్ట్ కాదు అన్నారు. ఇది మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్, బి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99. సింధు, కార్తిక్ మరియు కిరణ్ ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళతారు. సింధు 20 మీటర్ల భుజం గల సమబహు త్రిభుజాకార పార్కు చుట్టూ నడుస్తుంది. కార్తిక్ 20 మీటర్ల పొడవు గల మరియు 4 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాక పార్కు చుట్టూ నడుస్తాడు. మరియు తరుణ్ 60 మీటర్ల భుజం గల త్రిభుజాకార చతురస్రాకార పార్కు చుట్టూ నడుస్తారు. వారు 3 రౌండ్లు నడిచినట్లయితే పైన పేర్కొన్న దత్తాంశానికి సంబంధించిన కింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎంచుకోండి అన్నాడు. ఏంది సరైన వ్యాఖ్య? ఏమవుతుంది ఇక్కడ? సింధు, కార్తిక్ మరియు కిరణ్ ముగ్గురు 720 మీటర్ల దూరాన్ని 3 రౌండ్లలో పూర్తి చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఒక బహుముఖికి 15 అంచులు మరియు 7 ముఖాలు ఉన్నట్లయితే దానికి ఉన్న శీర్షాల సంఖ్య ఎంత? 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101 ఏంటిది? 35 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్రములో అంతర్లిఖించబడిన వృత్త పరిధి సెంటీమీటర్లలో పై = 22/7గా ఉపయోగించండి. ఆన్సర్ 110. సో 110 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. హరి అనే పండ్ల వ్యాపారి దగ్గర కొన్ని నారింజ పండ్లు ఉన్నాయి. అతను 26% నారింజ పండ్లు అమ్మిన తర్వాత అతని వద్ద 777 నారింజ పండ్లు మిగిలాయి. అయితే అతని దగ్గర మొదట్లో ఉన్న నారింజ పండ్ల సంఖ్య ఎంత? 1050 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 ఇక్కడ కనిపిస్తుంది. ఒక సంఖ్యలో 33% మరియు 759 అయితే అదే సంఖ్యలో 21% ఎంత? ఏంటి? 483 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. క్వశ్చన్ నెంబర్ 104. ఎక్స్ బార్ అనేది
x1 మరియు x2 ఈక్వల్ టు డాష్ 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 xn అయితే దత్తాంశం యొక్క సగటు అయితే x1 బై a x2 బై a డాష్ 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 xn బై a ఈక్వల్ టు a నాట్ ఈక్వల్ టు 0. దత్తాంశం యొక్క సగటు ఎంత? x బార్ బై a ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105. త్రిభుజం ఏబిసి ఈక్వల్ టు త్రిభుజం XZY అయితే క్రింది వాటిల్లో నుండి సరైన సంబంధాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? BAC ఈక్వల్ టు కోణం ZXY అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. క్వశ్చన్ నెంబర్ 106 అనేది 2 - 6 ఇంటూ 2 a ఈక్వల్ టు 1024 అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఏమవుతుంది? 256 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్రింది వాటి నుండి 6 మరియు 9లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను ఎంచుకోండి. ఏంది? 179028 రామానుజన్ నెంబర్. 1729 అది రామానుజన్ నెంబర్. 17 ఆన్సర్ ఏంది? 179028 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108 వచ్చేసి ప్రతిరోజు 24 పేజీలతో ఒక వార్తాపత్రిక ప్రచురించబడుతుంది. ఒక గ్రామంలో ప్రతిరోజు 3125 కాపీలు పంపిణీ చేయబడతాయి. అయితే జూన్ 2025 నెలలో ముద్రించబడిన పేజీల సంఖ్య ఎంత? ఎప్పుడు? 2.50.00 22,50,000 అవుతుంది. నెక్స్ట్ 109. 9L ఇంటూ 2K - 5L - M ల లబ్ధం నుండి 5L ఇంటూ 7K + 3L - 2 సెంటీమీటర్లు లబ్ధాన్ని తీసివేయండి. ఏంటిది? ఆన్సర్ -17 LK - 60 L² + LM ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. క్వశ్చన్ నెంబర్ 110 ఏమవుతుంది? క్రింది వాటిలో ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. ఏంటిది? CKW. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టార్ ఒక చతురస్రం. దాని కర్ణాలు 0 వద్ద ఖండించుకుంటాయి. OT బార్ ఈక్వల్ టు 5x + 4 సెంటీమీటర్లు మరియు OA బార్ 3x + 8 సెంటీమీటర్లు అయితే స్టార్ యొక్క కర్ణం పొడవు ఎంత? స్టార్ యొక్క కర్ణం పొడవు ఎంత? 28. ఓకే, ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. 112. 45 మంది కూలీలు ఒక బావిని 20 రోజుల్లో తవ్వగలిగితే అదే బావిని 30 మంది కూలీలు తవ్వడానికి పట్టే రోజుకు పని గంటల సంఖ్య స్థిరంగా ఉన్నట్లయితే ఏంటిది? 30 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ఒక దీర్ఘఘనాకారపు నీళ్ళ ట్యాంకు 2 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పు మరియు 0.8 మీటర్ల లోతు కలిగి ఉన్నది. ట్యాంకు యొక్క ఘన పరిమాణం లీటర్లలో ఎంత? 1600. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114.
క్వశ్చన్ నెంబర్ 114. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. అయినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. 12, 15 మరియు 35 లచ్చే నిశేషంగా భాగించబడే అతిపెద్ద 4 సంఖ్యల సంఖ్య ఏంటిది? 9660, 9660. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. క్వశ్చన్ నెంబర్ 115. గణితం నేర్చుకోవడం యొక్క ఉద్దేశం అభ్యాసకులలో హేతుబద్ధమైన ఆలోచనను పెంపొందించడం మరియు కింది విలువలపై పేర్కొన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేన్ని ప్రతిబింబిస్తుంది? సాంస్కృతిక విలువలు, సౌందర్య విలువలు, క్రమశిక్షణ విలువలు, సామాజిక విలువలు. ఆన్సర్ క్రమశిక్షణ విలువలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్వశ్చన్ నెంబర్ 116 ఏంటిది? క్రింది వాటి నుండి గణిత బోధనకు ఉపయోగించే విశ్లేషణ పద్ధతి యొక్క సంబంధిత లక్ష్యాన్ని గుర్తించండి. ఆన్సర్ సమస్యను పరిష్కరించేటప్పుడు అనుసరించే ప్రతి దశకు తార్కికత ఇస్తుంది. ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 ఏంది? హెర్బర్టియన్ పాఠ్య ప్రణాళిక దశల ప్రకారం ముగింపు కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బోధించిన పాఠంలోని ముఖ్య అంశాలను తిరిగి సంగ్రహించడము. ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 118 ఏంటిది? దశాంశాల భిన్నాలులో అభ్యాసకుడి అవగాహన నూతన పరిస్థితులకు వర్తించబడుతుందని చెప్పడానికి ఆధారాలు కింద ఇవ్వబడ్డాయి. అభ్యాసకుడు సాధారణ భిన్నాన్ని దశాంశ భిన్నంలోకి మారుస్తాడు. దశాంశాన్ని భిన్నలుగా ఉదాహరణలు ఇస్తారు. పొడవు, బరువు, ఘనపరిమాణం మరియు కరెన్సీ వంటి విభిన్న కొలతలను దశాంశ రూపంలో వ్యక్తపరుస్తాడు. వివిధ దశాంశ స్థానాలకు మధ్య సంబంధాన్ని పోల్చిస్తాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఏది కరెక్టు? సి మాత్రమే అన్నాడు. ఏంది? సి మాత్రమే అవుతుంది. ఏంది ఆప్షన్ సి ఏంటిది? ఇక్కడ పొడవు, బరువు మరియు ఘనపరిమాణం మరియు కరెన్సీ వంటి విభిన్న కొలతలను దశాంశ రూపంలో వ్యక్తపరుస్తారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. క్వశ్చన్ నెంబర్ 119 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది మనకు. గణిత పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడికి ఈ కింది విధాలుగా సహాయపడుతుంది. ఏ విధంగా సహాయపడుతుంది? ఆప్షన్ ఏబిసిడి ఇస్తారు. ఏది కరెక్టో కరెక్ట్ చేయమన్నాడు. పాఠ్యపుస్తకాలలోని విషయం చక్కగా నిర్వహించబడి వ్యవస్థీకరించడం వలన బోధనా ప్రణాళికకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుడికి సులభతరం అవుతుంది. పాఠాన్ని సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుడికి సమయం ఆదా అవుతుంది. విద్యార్థులలో స్వీయ అధ్యయనం చేయమని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. పాఠ్యపుస్తకంపై మాత్రమే ఆధారపడి ఉన్న స్థాయి విజయాలు సాధించే విద్యార్థులను నిమగ్నం చేయడానికి ఉపాధ్యాయులకు ఇది ఒక రకమైన సాధన. ఏంటిది? ఇక్కడ ఏబిసి మాత్రమే అన్నారు. ఆన్సర్ ఏబిసి మాత్రమే. ఏబిసి ఏంటిది? ఏబిసి ఈ మూడు మాత్రమే. ఈ కరెక్ట్, బిడి కాదు అన్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. క్వశ్చన్ నెంబర్ 120 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మూల్యాంకన సాధనంగా రూబ్రిక్స్ను ఉపయోగించడం ఈ క్రింది మార్గాల్లో సహాయపడుతుంది. తరగతి గదిలో విద్యార్థులకు గణిత సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థులకు గణితంకు సంబంధించిన పనులను కేటాయించడంలో సహాయపడుతుంది. పరీక్షలలో విద్యార్థి ఉత్తీర్ణ మరియు లేదా ఫెయిల్
చేయాలో నిర్ణయించడానికి స్వీయ అంచనా ప్రోత్సహించబడచరు. ఆన్సర్ ఏ అండ్ బి మాత్రమే. ఏ అండ్ బి మాత్రమే. ఏంటిది ఏ అండ్ బి? ఇక్కడ ఏ అండ్ బి ఏంటి? తరగతి గదిలో విద్యార్థులు గణిత సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థులకు గణితంపై సంబంధించిన పనులను కేటాయించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో ఈ విధంగా మనకు క్వశ్చన్ నెంబర్ ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 120 వరకు ఏనా? క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు మొత్తము మ్యాథమెటిక్స్ మనము చదువుకున్నాము. సో సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మరియు ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 121 ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 లాస్ట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 150 వరకు ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు? క్వశ్చన్ నెంబర్ 121 से 150 तक చూద్దాం. వాట్ ఈస్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్. ఒక గ్రామంలో చాలామందికి గొంతు వాపు ఉన్నట్లు కనుగొనబడింది. దీని వెనుక ప్రధాన కారణమై ఉండొచ్చు. ఏది ప్రధాన కారణమై అయోడిన్ లోపం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ పాలు తాగడము, కారంగా ఉండే ఆహారం తినడం. ఏంటి? అయోడిన్ లోపం వల్లనే ఇక్కడ వాపు అనేది వస్తుంది. ఏంటి? చాలామందికి గొంతు వాపు వస్తే అయోడిన్ లోపం వల్లనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 అంటే ఇక్కడ ఈవీఎస్లో సెకండ్ క్వశ్చన్ అన్నమాట. సో ఏమన్నారంటే, క్రింది వాటిలో సముద్ర చేపను గుర్తించండి. సముద్ర చేప ఏంటిది మరి? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది సముద్ర చేప? ఇక్కడ ట్యూనా, కాట్లా, రాహు और మృగల్. ఆన్సర్ ఏమవుతుంది? టూనా అవుతుంది. టూనా అనేది సముద్ర చేపగా గుర్తించబడింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123 లైలా అనేది క్రింది వాటిలో ఏ సహజ దృగ్విషయం పేరు? దేని యొక్క సహజ దృగ్విషయం యొక్క పేరు ఏంటిది? భూకంపం, సునామీ, తుఫాను, వరద. ఆన్సర్ తుఫాను అనేది లైలా అనే పేరుకి ఒక దృగ్విషయం అని అంటారు, సైక్లోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది మొక్కలలో ఏ మొక్కకు పూలు ఉండవు? గడ్డి, మొక్కజొన్న, మిరప మరియు ఫెర్న్. ఆన్సర్ ఫెర్న్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫెర్న్కి పువ్వులు ఉండవు. దేనికి ఉంటాయి మరి? గడ్డికి ఉంటుంది, మొక్కజొన్నకు ఉంటుంది, మిరపకు కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. క్వశ్చన్ నెంబర్ 125 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. గాలి ఈ దశలో పీడనాన్ని కలిగిస్తుంది. ఊర్ధ్వ దిశ, నిమ్న దిశ, ప్రక్కలకు. క్రింది వాటిలో ఏది సరైనది వర్ణించమన్నాడు. ఏంది మరియు ఏబిసి మాత్రమే అన్నాడు. ఏబిసి ఏంటిది? గాలి ఈ దిశలో పీడనాన్ని కలిగిస్తుంది. ఊర్ధ్వ దిశ, నిమ్న దిశ, ప్రక్కలకు అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ఏబిసి అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126 కొత్త సహజ వనరులను సృష్టించడం సాధ్యం కాదు. కాబట్టి మనం ఇలా చేయాలి. ఏం చేయాలి? కొత్త వాటిని సృష్టించడం సాధ్యం చేయకపోతే వేగవంతమైన అభివృద్ధి కోసం మరిన్ని శిలాజ ఇంధనాలను ఉపయోగించాలి. సహజ వనరులు పునరుత్పాదకమైనవి కాబట్టి
వాటిని మరింత ఉపయోగించాలి. నెక్స్ట్ సహజ వనరులను అస్సలు ఉపయోగించకుండా ఉండాలి. మరియు సహజ వనరులను ప్రక్రియ సక్రమ మరియు సుస్థిరమైన మార్గంలో ఉపయోగించాలి. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. భూకంపం సమయంలో భూమి యొక్క ప్రకంపనలు లేదా భూకంపాలను కొలవడానికి ఉపయోగిస్తారు. దీన్ని థర్మోమీటర్, బారోమీటర్, రిక్టర్ స్కేల్ ఆర్ ఎనిమోమీటర్. ఆన్సర్ రిక్టర్ స్కేల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. గొర్రె ఉన్నిలో ప్రధానంగా ఉండే ప్రోటీన్ ఏంటిది? కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్, కేసిన్. ఆన్సర్ ఏమవుతుంది? కెరాటిన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కెరాటిన్ అనేది గొర్రెలో ఉంటుంది. ఓకే, ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రోటీన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. స్క్రీన్ పైన కనిపిస్తుంది. పత్తి ఫైబర్ను విత్తనాల నుండి వేరు చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? స్పిన్నింగ్, జిన్నింగ్, నేయడం, కారింగ్. ఆన్సర్ జిన్నింగ్. ఏమన్నారు ఇక్కడ? పత్తి ఫైబర్ విత్తనాల నుండి వేరు చేసే ప్రక్రియను ఈ విధంగా అంటారు. ఏమంటారు? జిన్నింగ్. అంటే మనం పత్తిని ఎక్కడ పడేస్తాం? జిన్నింగ్. అంటే పత్తిలో మనం విత్తనాలను వేరు చేస్తారు కాబట్టి అక్కడ దాన్ని జిన్నింగ్ అంటారు. కాబట్టి జిన్నింగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. మానవులలో ఉండే మెడ ఎముకల సంఖ్య జిరాఫీలతో పోలిస్తే ఏమవుతుంది? జిరాఫీల కంటే తక్కువ, జిరాఫీల కంటే ఎక్కువ, జిరాఫీలలో ఉండే సంఖ్యకు సమానము, మరియు జిరాఫీలలో ఉండే సంఖ్యకు 2 రెట్లు. ఆన్సర్ జిరాఫీలలో ఉండే సంఖ్యకు సమానం అవుతుంది. ఏమన్నారు ఇక్కడ క్వశ్చన్? మానవులలో ఉండే మెడ ఎముకల సంఖ్య జిరాఫీలతో పోలిస్తే ఏమవుతుంది? జిరాఫీలలో ఉండే సంఖ్యకు సమానంగా, ఈక్వల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. పెస్టిక్ అల్సర్ ఈ కింది కారణాల వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది? వైరల్ ఇన్ఫెక్షన్, హైకోబాక్టర్ ఫైలోరీ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్స్, నీరు తీసుకోకపోవడం, రక్తంలో చక్కెర తక్కువగా ఉండటం. ఆన్సర్ ఏమవుతుంది? హెలికోబాక్టర్ ఫైలోరీ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ పెప్టిక్ అల్సర్ ఈ క్రింది కారణాల వల్ల వస్తుంది. దేనిది? హెలికోబాక్టర్ ఫైలోరీ బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ఏమన్నారు ఇక్కడ? జతపరచమన్నారు అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఏమన్నారు? మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది రక్త భాగాలను వాటి ఇతర పేర్లతో జత చేయండి మరియు సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నారు. ప్లేట్లెట్లు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రంబోసైట్స్. ఏనా? ఎర్ర రక్త కణాలు. ఏవిటితోటి మ్యాచ్ అవుతాయి అనేది ఇక్కడ అడిగారు. అయితే ఆన్సర్ ఏమన్నాడు? ఫస్ట్ వన్ ఏమన్నాడు? A3, నెక్స్ట్ B1, C2. ఏమన్నారు? A3, B1, C2 అన్నారు. చూద్దాం ఏవి వేటితోటి కలుస్తుంది. A3 అన్నాడు. ఏకి థర్డ్ వన్ సెట్ అవుతుంది అన్నాడు. A3 అంటే ఏంటిది? ఇక్కడ ప్లేట్లెట్స్ దేంతో ఏదవుతుంది? థ్రంబోసైట్స్. ఏంటి? థ్రంబోసైట్స్. నెక్స్ట్ B2 అన్నారు. B అంటే ఎర్ర రక్త కణాలు. 2 ఏంటిది?
సారీ B1 అయినా ఎరిథ్రోసైట్స్, ఎర్ర రక్త కణాలు, ఎర్ర. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు, తెల్ల రక్త కణాలు దేంది C2 ల్యూకోసైట్స్. ఓకే, సో ఈ విధంగా మనము ఆన్సర్ రాయొచ్చు. ఓకే, రాసుకోవచ్చు, చాలా బాగుంటుంది మనకు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి క్వశ్చన్ డైరెక్ట్ అడగకపోయినా ఈ దీంట్లోకించే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారండి, అవునా. సో 100% యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో శాశ్వత నదులను గుర్తించండి. శాశ్వత నదులు ఏంటిది క్రింది వాటిలో? కృష్ణ మరియు గోదావరి, తుంగభద్ర మరియు మహానది, నర్మదా మరియు తపతి, యమున మరియు సట్లెజ్. ఆన్సర్ యమున మరియు సట్లెజ్ అనేది శాశ్వత నదులు. శాశ్వత నదులు అంటే ఎల్లప్పుడూ పారేది, ఎప్పుడు కూడా ఇంకిపోనేది, ఎండిపోనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. దీని ఉపరితలంపై గరిష్ట బాష్పీభవనం మరియు మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. దేని? భూమి, పర్వతాలు, మహాసముద్రాలు మరియు సముద్రాలు, నదులు మరియు జలాశయాలు. ఆన్సర్ మహాసముద్రాలు మరియు సముద్రాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. క్వశ్చన్ నెంబర్ 135 ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. వేసవి కాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు సాధారణంగా కురుస్తూ ఉంటాయి. దీనికి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? రైతులు వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడం కొరకు, మామిడి పంటను నాశనం చేయడం కోసము, మామిడి పండ్లు త్వరగా పండడం కొరకు, వరి పంటను నాశనం చేయడం కోసము. ఆన్సర్ ఏమవుతుంది? మామిడి పండ్లు త్వరగా పండడం కొరకు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? క్వశ్చన్ ఏమన్నారు? వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళలో మరియు కర్ణాటకలలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు సాధారణంగా కురుస్తాయి. దీనికి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? మామిడి పండ్లు త్వరగా పండడం కొరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. క్వశ్చన్ నెంబర్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ కింది వాటిలో ఎవరికి దక్కుతుంది? దేనికి దక్కుతుంది? లార్డ్ కార్న్వాలిస్, థామస్ మున్రో, చార్లెస్ మెట్కాల్స్, లార్డ్ విలియం బెంటింగ్. ఆన్సర్ థామస్ మున్రో. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది భారత ప్రభుత్వం దీని కొరకు తీసుకున్న అతి ముఖ్యమైన అడుగు ఏంటిది? ప్రజలందరికీ ఆహార భద్రతను నిర్ధారించడము, దేశంలో ప్రజలందరికీ ముఖ్యంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారికి క్రమబద్ధంగా ఆహారం పంపిణీ చేయటము. ఆహార భద్రత దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజలకు మాత్రమే ఇస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజలందరికీ ఆహార భద్రత నిర్ధారణ కొరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. సో ఖాతాలో జమ చేసిన డబ్బును డిపాజిటర్ కోరినప్పుడు బ్యాంకు నుండి ఉపసంహరించుకోలేరు. ఎప్పుడు? సేవింగ్ బ్యాంక్ ఖాతా, కరెంట్ ఖాతా, చిన్న పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా. అంటే ఎప్పుడంటే అప్పుడు దొరకదు. అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది ఎప్పుడంటే అప్పుడు దొరకదు. ఎప్పుడైతే మనం నిర్ణయించున్నామో ఆ డేట్ పరంగానే వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే లెటర్ అడుగుతారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 పేజ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 39 పేజ్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాలు వీరి భారతీయ కాంగ్రెస్కి నాయకత్వం వహించారు. ఏంటి వీరు? ఎవరు? ప్రజాస్వామ్యవాదులు, తీవ్రవాద జాతీయవాదులు, మితవాద జాతీయవాదులు, గాంధేయవాదులు. ఆన్సర్ ఏమవుతుంది? మితవాద జాతీయవాదులు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్రింది వాటిలో ఎవరిని
సహజ కవి అని పిలుస్తారు. సహజ కవి అని పిలుస్తారు ఎవరిని? పోతన. ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది ఏంటి? ఇది జనరల్ క్వశ్చన్. ఓకే ఓకే. సో నన్నయ్య తిక్కన్న ఎర్ర ఎగరప్రగడ పోతన ఆన్సర్. సో పోతన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. ఓకే నెక్స్ట్ ఖందారియా మహాదేవ ఆలయాన్ని ఈ రాజవంశుల పాలకులు నిర్మించారు. ఎవరు? దాదామి చాళుక్యులు, శాలువ రాజవంశ పాలకులు, చోళ రాజవంశ పాలకులు, చందేల రాజవంశ పాలకులు. ఆన్సర్ ఏంటిది? చందేల రాజవంశ పాలకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంలో మాత్రమే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. ఏంది? ఒక బిల్లుని రాష్ట్ర శాసన ఆమోదించినప్పుడు మాత్రమే, ఒక బిల్లుని రాష్ట్ర శాసన మండలి ఆమోదించినప్పుడు మాత్రమే, ఒక బిల్లును రాష్ట్ర శాసన సభ, రాష్ట్ర శాసన మండలి మరియు రాష్ట్ర గవర్నర్ ఆమోదించినప్పుడు మాత్రమే. ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 ఈ విషయంపై కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలదు. దేని విషయంపై? సాగునీరు, పోలీస్ వ్యవస్థ మరియు వైద్య సేవలు, విద్య, నెక్స్ట్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ వ్యవస్థ, ఫ్యాక్టరీ మరియు పరిశ్రమలు. ఆన్సర్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ వ్యవస్థలు మాత్రమే ఏం చేస్తుంది? పార్లమెంట్ అనేది చట్టం చేయగలదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మొహర్రం పండుగను దీనికి జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. మొహర్రం పండుగను దేనికి జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు? దేనికి? ప్రవక్త ముహమ్మద్ మనవడిని చంపిన కర్బలా యుద్ధం, నెక్స్ట్ ప్రవక్త ముహమ్మద్ పుట్టుక సందర్భంగా మరియు పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్రాయబడిన రోజున, నెక్స్ట్ ఖనౌజ్ వీరుల యుద్ధంలో గెలిచిన రోజున. ఆన్సర్ ఏంటి? ప్రవక్త ముహమ్మద్ మనువడిని చంపిన కర్బలా యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గ్రాఫిక్ ఆర్గనైజర్లలో దిగలో ప్రతి అక్షరం దేనిని సూచిస్తుంది? డిస్క్రైబ్ ఇంటర్నెట్ జనరల్ అప్లైస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వారిలో ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అన్నారు. ఏంది? సవాలుతో కూడుకున్నదిగా ఉండాలి, విద్యార్థుల ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడానికి వీలు కల్పించేదిగా ఉండాలి, నిజ జీవితంలో అనువర్తించే విధంగా ఉండాలి, అధిక సమయంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకునేలా ఉండాలి. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 పాఠ్యపుస్తకాల మూల్యాంకనానికి ఉపయోగించే హంటర్స్ స్కోర్ కార్డ్లోని 1000 పాయింట్లలో పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన నియోజనాలు మరియు ప్రాజెక్టులకు వినియోగించబడిన పాయింట్లు ఏంటిది? 140, 250, 60, 100. ఆన్సర్ 140 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 పరిసరాల అధ్యయనంకు సంబంధించిన కింది స్టేట్మెంట్లు సరైనది. ఏది సరైనది? ఏంది స్టేట్మెంట్లు 3 ఇచ్చిన అనమాట. పరిసరం రెండు రకాల, సహజ మరియు సాంఘిక. నెక్స్ట్ బి సహజ మరియు సాంఘిక పరిసరం స్వతంత్రమైనవి మరియు రెండింటి మధ్య ప్రతిచర్య జరగదు. నెక్స్ట్ మొక్కలు మరియు జంతువులు జీవ పరిసరంలో భాగం.
ఆన్సర్ ఏ బి ఏ అండ్ సి మాత్రమే, ఏ అండ్ సి మాత్రమే. ఏంటిది ఏ అండ్ సి? ఏ, దిస్ వన్ అండ్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148, క్వశ్చన్ నెంబర్ 149, క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని టచ్ చేస్తే మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని తొందరగా అందరికంటే ముందు మీకు వస్తాయన్నమాట. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను నిర్వహించడం తర్వాత వచ్చే సోపానం ఏంటిది? సమాచారాన్ని నిర్వహించడం, దత్తాంశ సేకరణ, సమస్య గుర్తించడము, పరిష్కారం కొనసాగడం. ఆన్సర్ ఏమవుతుంది? దత్తాంశ సేకరణ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను నిర్వహించడం తర్వాత వచ్చే సోపానం దత్తాంశ సేకరణ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఇదే మన లాస్ట్ క్వశ్చన్ అండి, దీంతో మన పీడిఎఫ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్. ఒక మ్యాప్లో కొండలపై మరియు సమతల భూమిపై ఉన్న రోడ్లు ఏంటిది? కొండలపై మరియు సమతల భూములపై ఉన్న రోడ్లు ఏంటిది అన్నారు. ఏంటిది మరి క్వశ్చన్? ఈ విధంగా రెండు సరళ రేఖల ద్వారా చూపించబడతాయి, రెండు వక్రరేఖల ద్వారా చూపించబడతాయి, వరుసగా సరళ మరియు వక్రరేఖల ద్వారా చూపించబడతాయి, మరియు వరుసగా వక్రం మరియు సరళ రేఖల ద్వారా చూపించబడతాయి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి కరెక్ట్ అనుసరం. ఏంది? వరుసగా వక్ర మరియు సరళ రేఖల ద్వారా చూపించబడతాయి. ఇది మన యొక్క ఆన్సర్ అండి. మరియు మనకు ఈ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకేమన్నా అవసరం ఉంటే లైక్ చేయండి. మీకేమైనా అవసరం ఉంటే మొత్తము పేపర్ 1, పేపర్ 2, టెట్, డిఎస్సి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని క్వశ్చన్ పేపర్ నేను పెట్టాను. ప్లేలిస్ట్లో వెతకండి, మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్. సో నేను హిందీ క్లాస్, నా సబ్జెక్ట్ హిందీ అండి, కానీ నేను ఈ పేపర్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, మనము కలుద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.